మాస్టర్ లేకపోవడం చాలా బాధాకరం. ఏదేమైనప్పటికీ మేమిద్దరం ఎప్పుడు కలిసి ఉండేవాడు. మీ అందరూ తెలుసు. ఏ విషయంలోనైనా సరే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. నేను కొంచెం చాలా స్పీడ్గా ఉండేవాడు అన్ని విషయాలు. ఇప్పుడు కాదు, నేను జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి నాకు ఫ్రెండ్ ఆయన. యూనియన్ లీడర్గా నేనుండి నేను ఏదైనా విషయంలో ఏదైనా అడగడానికి వెళ్తే నా వెంటనే ఉంటారు. ఆగు మాస్టర్ నేను మాట్లాడతాను అనేవాడు. నన్ను వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. వెళ్తే ఏం జరుగుతుందని ఆయనకు భయం. అందుకని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. సేమ్ మేమనుకునేది ఏంటంటే, మనం జాబ్లో జాయిన్ అయిన పర్పస్ ఏంటి? పిల్లలకు చదువు చెప్పడం. దాని విషయంలో మాత్రం ఏనాడు రాజీ పడకూడదు అనుకునేవాడు. ఏ రోజు కూడా ఇన్ టైంలో బడిలో ఉండాలి. ఒక్క 5 నిమిషాలు కూడా లేట్ కాకూడదు. తర్వాత వెళ్ళిన తర్వాత మనం ఈరోజు పిల్లలకి ఏం చెప్పాం, మెయిన్గా అదొకటి ఎప్పుడు కూడా ఇంటికి వెళ్ళినాక కూడా ఆలోచించి చెప్పేవాడు. ఫోన్ చేసేవాడు అప్పుడప్పుడు నాకు, ఈరోజు ఈ చెప్పాను నేను, మరి ఏంటి వాడి పరిస్థితి అనేవాడు. ఏమన్నా ఒకడిని ఇట్లా పట్టుకుని గోడకేసి ఇట్లా లేపాడంట ఆ రోజు. ఏది బ్లాక్ బోర్డు మీద ఆడేదో చెప్తే చేయకపోతే ఇట్లా పట్టుకుని ఇట్లా గోడకేసి లేపి వదిలేడంట. ఆ రోజు కొంచెం బాధపడ్డాడు. నేను కొట్టాల్సి వస్తాను శేఖరాని అని. నువ్వు కొట్టొద్దు, నా దగ్గర పంపించు, నా స్టాఫ్ రూమ్లో పంపించి నేను బాధపడేస్తాను వాడు అని అనేవాడిని. లోపలేం చాలా సున్నితంగా ఉండేవాళ్ళు. పిల్లల విషయంలో చదవకపోతే 1కి 10 సార్లు చెప్పేవాళ్ళు, కానీ మీ గురించి చాలా ఎక్కువ బాధపడతా ఉండేవాళ్ళు. ఇదిగో ఈ అమ్మాయి చదవట్లేదు శేఖరు, వాడికి ఎంత చెప్పినా రావట్లేదు. కనీసం 35 మార్కులన్నా తెలుగులో తప్పుతారేమో కానీ మన మ్యాథ్స్లో తప్పకూడదు. మా కాన్సెప్ట్ ఏంటంటే, మేము కూర్చొని మాట్లాడుకునేది ఏంటంటే, తెలుగులోనైనా తప్పుతారేమో కానీ మన లెక్కలో తప్పకూడదు. ఇద్దరం ఉన్నాం, ఇంకొక టీచర్ గారు కూడా ఉన్నారు. మేమిద్దరం రాకపోతే మేడం గారు అన్న చూసుకుంటారు. కాబట్టి మన మ్యాథ్స్లో ఎవడో తప్పడానికి వీల్లేదు అనేది మేము జాగ్రత్తగా మాట్లాడుకుని ఒక ప్లాన్ చేసుకుని చెప్తా ఉండేవాడు. మరి సరే అది అయిపోయింది. క్లాస్ రూమ్ సంగతులన్నీ జరిగిపోయినాయి. ఆల్రెడీ మీరు అందరు రాశారు, పాస్ అయ్యారు, వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మీకు ఒకసారి మీ క్లాస్ రూమ్ని మీరు వెళ్ళి గుర్తు తెచ్చుకుంటే, మేము ఈ బెంచ్లో ఇక్కడ కూర్చున్నాం, ఈ మాస్టర్ మీద ఇట్లా సెటైర్లు వేసేవాళ్ళమే, ఆ మాస్టర్ రాకపోతే ఆయన అట్ట తిట్టేవాళ్ళం. తర్వాత ఆయన వచ్చి చంద్రశేఖర్ మాస్టర్ అటు వెళ్తా ఇటు వెళ్తా మనంగా చూసేవాడు. ఎందుకు ఈయనకి పని పాట లేదా, ఆయన క్లాస్కి ఆయన వెళ్ళొచ్చుగా, మరి ఈయన అదిగో వస్తున్నాడు చూడు అని చెప్పి ఒక అమ్మాయి తిట్టడం, ఇవన్నీ మామూలుగా జరుగుతూ ఉంటాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. అయితే మేమనేది ఏంటంటే, మేడం గారు అన్నట్లుగా ఎంత తిట్టుకున్నా ఏం చేసినా మీలో ఉన్నటువంటి ఒక డిసిప్లిన్ ఉంది. కొడతారా అనే భయం అన్నా ఉంది మీకు. కనీసం భయంతో నన్ను అనుకునేవాడు. నవేడేస్ ప్రజెంట్ స్కూల్స్లో మాస్టర్ వస్తున్నాడు పోతాడు, వాడితే నీకేంటి, వాడంతేలే, వాడంతే, వాడితే ఏంటమ్మా మీకు, వాడు పని ఆడు చేసుకుని పోతాడు, మీకేంటి అనే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు సేమ్ ఏది మా పిల్లలు మేమేమన్నా అనుకుంటే చాటుగా తిట్టుకున్న పిల్లలు వేరు, తిట్టుకున్న మీ పరిస్థితులను బట్టి మీరు చక్కగా చదువుకున్నారు, వెళ్ళిపోయారు, ఒక స్థాయికి వెళ్ళిపోయారు. ఇప్పుడున్న జనరేషన్ ఆ విధంగా ఉంది. రాబోయే జనరేషన్ ఇంకా మార్పుతోటి వస్తుంది. కాబట్టి అటువంటి జనరేషన్ మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు. అట్లాంటి పిల్లల్ని మీ క్రమశిక్షణలో ఉంచుకోండి, మీ హ్యాండ్ ఓవర్లో ఉంచుకోండి. ఆ పిల్లల్ని, వాళ్ళు మీ పిల్లలు. బడికి పంపించేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంటికి వచ్చాక ఏం చేస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీ హ్యాండ్ ఓవర్లో ఉంచుకోవాలి. మనం చేసిన పనులు పిల్లలకు కొంచెం నేర్పించండి. అమ్మా నేను ఆ బడికి వెళ్ళినప్పుడు నేను సరిగ్గా చదువుకోలేదు, నువ్వు అని జాగ్రత్త చదువుకోమని చెప్పండి. చదువుకుని కాస్త అదిగో మన వినోదో లేకపోతే ఇంకొకళ్ళని చూపించి, ఇట్లా నేను ఆటతో చదువుకున్నా, నేను పెద్దగా చదువుకోలేదు, అన్న ఇట్లా చదువుకున్నాడు, మంచి జాబ్ చేసుకుంటున్నాడు, కొన్ని చిన్నవి వాళ్ళకి అవి చక్కగా వాళ్ళ మైండ్లోకి ప్రేరేపితం అవుతూ ఉండాలి. వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తూ ఉండండి. ఒక సెల్ ఇచ్చేసి మన సీరియల్ మనము, పిల్లోడు సెల్ పిల్లోడు, నవేడే జరుగుతున్న విషయాలన్నీ అవే, ఎక్కడన్నా చూడండి జరుగుతున్నది అది. అందుకని వాళ్ళకి ఏంటంటే ఒక డిసిప్లిన్ తప్పిపోతుంది. ముఖ్యంగా ప్రజెంట్ ఆఫ్టర్ పాండమిక్, అర్థమైంది కదా, 20 తర్వాత అన్ని విషయాల్లో చాలా భారీ మార్పులు వచ్చేసింది. పిల్లల విషయంలో ఎక్కువగా వచ్చింది. చదువుకోవట్లేదు, 2-3 సంవత్సరాలు వాళ్ళకి ఎగ్జామ్స్ లేవు, చదువు లేదు, బడికి రాలేదు.
2 సంవత్సరాలు ఫ్రీగా వాళ్ళని పాస్ చేసి బయటికి పంపించారు. నిన్న ఒకడు 10th క్లాస్ పరీక్ష రాయడానికి వచ్చాడు. నేను అక్కడ మన నందిపాడు హై స్కూల్లో చీఫ్గా చేస్తున్నా. వచ్చాడు, ఏ ఊరు అన్న, పెద్దివారిపాలెం అండి అన్నాడు. నంబర్లు ఎక్కడ ఉన్నాయరా చూసుకుని రూమ్కి వెళ్ళి అన్నా. నాకు తెలియదు అంటున్నాడు. హాల్ టికెట్ మీద నంబర్ చూసుకుని బోర్డు మీద నంబర్లు ఉండే చూసుకుని రూమ్కి వెళ్ళమని నాకు తెలియదు అన్నాడు. బడికి వెళ్ళావా అన్న. 1 నెల వెళ్ళాను అన్నాడు. 1 నెల వెళ్ళి నువ్వేం చేస్తావు మరి, ఇప్పుడు ఏం రాస్తావు పరీక్ష అన్న. చదివానండి అన్నాడు. మరి నంబర్ చూసి నంబర్ తెలియదు అంటున్నాడు. సరే చూసి వెంటనే రూముకి పంపించాం. రూముకి పంపించినాక ఆ అనే అక్షరం రాయడానికి మొదలు పెట్టాడు. 1 నిమిషం బట్టి నా అనే అక్షరం రాయడానికి. మరి వాడు రేపు 10th క్లాస్ పాస్ అవ్వాలి. అంటే ఎప్పుడు జరిగింది ఇది? 20 తర్వాత లేదు కదా, స్కూల్ లేవు కదా, స్కూల్కి వెళ్ళా ఎవడు, వాళ్ళకి చదువు లేదు, ఆగిపోయింది. మరి కనీసం ఇప్పుడన్నా మనం మన పిల్లల్ని కొంచెం జాగ్రత్త చేసుకుని అట్లాంటి సిచ్యుయేషన్స్ ఏమన్నా ఎదురవుతాయేమోనన్న ఉద్దేశంతో కొంచెం జాగ్రత్త పడాలి లైఫ్లో. మీరు అందరూ సెటిల్ అయ్యారు, మ్యారేజెస్ అయిపోయినాయి, ఏదో చేసుకోబోతున్నారు. చేసుకున్నటువంటి పరిస్థితులను కూడా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ప్రతి ఒక్క అడుగు మన పిల్లలు మనల్ని గమనిస్తూ ఉంటారమ్మా, గుర్తుపెట్టుకోండి. మన పిల్లలు మనల్ని ప్రతి విషయంలోనూ గమనిస్తూ ఉంటారు. నేను కొద్దిగా ర్యాష్గా ఉంటాను, తంతాను, అవసరమైతే దగ్గర తీస్తాను, అవసరమైతేనే, అంతకుమించి ఏం చేయను. నా పిల్లలకి ఇప్పుడు నన్ను బలపించాలంటే భయం. అయితే చెప్తున్నాను మీకు కూడా, ఎందుకంటే మీరు కూడా ఆ ప్లానింగ్ పెట్టుకోండి. పిల్లలిద్దరు చదువుకున్నారు, ఇద్దరు సెటిల్ అయిపోయారు, అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో లాస్ట్ ఇయర్ జాబ్లో జాయిన్ అయింది. ఆల్రెడీ ఇన్ఫోసిస్లో చేస్తుంది, కానీ ప్రైవేట్ సెక్టార్లో నేను ఇబ్బంది పడుతున్నాను అంది. నేను అన్నాను, ఎంత ఇస్తున్నారమ్మా నీకు అన్న. శాలరీ చెప్పనంది, 25,000 ఇస్తున్నారు. చెప్పనంది. సరే నాకు తెలుసు, ఇబ్బందిగా ఉన్నాను. ఏంటి ఇబ్బంది అన్నాను. డాడీ నాకు అక్కడ చేయాలనిపించట్లేదు. ఏం చేస్తావు అన్న. ఇంటికి వస్తానన్న. వచ్చి ఏం చేస్తావు అన్న. నేను ఏదో అని ప్రిపేర్ అవుతానంట. ఏం ప్రిపేర్ అవుతావు? గవర్నమెంట్ జాబ్. ఓకే, కాన్ఫిడెంట్ ఉందిగా, అక్కడే కూర్చొని ప్రిపేర్ అవ్వాలి. నా కూతురే, నాకు ప్రేమ ఉంది, కానీ రానిలా. ఎందుకు? ఆడ కూర్చుంది, జాబ్ కొట్టాలన్న కాన్ఫిడెంట్ తోటి కూర్చుంది, కొట్టేసి వచ్చింది చక్కగా. అట్లాగే మీరు కూడా మీ పిల్లలకి మంచి మంచి విషయాలు నేర్పండిరా. ఏంటి, మీరు చేసేటటువంటి ప్రతి విషయంలోనూ పిల్లల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. తర్వాత మేడం గారు చెప్పారు, మాస్టర్ చెప్పారు, అందరూ చెప్పారు. మీకున్న దానిలో నువ్వు 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి ఎప్పుడు కూడా సేవింగ్లో ఉంచండి. 10 రూపాయలు 1 రూపాయి సేవింగ్లో ఉంచుకోండి. భవిష్యత్తులో నీకు నీ పిల్లలకి నువ్వు ఒకరిని బెగ్ చేయకూడదు. నీ చెయ్యి ఎప్పుడు పైనే ఉండాలి. ఏమ్మా, తెలిసిందా? ఎవరిని కూడా ఏది కూడా ఎట్టి పరిస్థితులు అడుక్కోవద్దు. కష్టపడి ఉన్న పని చేసుకోండి, కానీ అడుక్కునే పరిస్థితి మాత్రం ఎక్కడ తెచ్చుకోవద్దు. హార్డ్ వర్క్ అనేదే మనల్ని పైకి తీసుకొస్తాం జీవితంలో. మరి స్కూలు, నాట్ ఓన్లీ స్కూల్, మీ ఊర్లో మన ఇంటి పక్కన మనం ఎవరెవరో, మేము చాలా చోట్లకి వెళ్తాం. నా పిల్లలు పుట్టినరోజు జరిపేది ఎక్కడంటే, నేను ఎక్కడంటే అనాథ శరణాలయంలో. వాళ్ళ బట్టల ఖర్చులు కానీ అవి కానీ డబ్బులు ఇచ్చేసి పోయి, నీకు ఈరోజు ఒక 500 ఖర్చు అవుతాయి అనుకోమ్మా, బట్టలకు కానీ లేకపోతే స్వీట్లకు కానీ, స్కూల్ పిల్లలకు పంచుకోవాలనుకుంటారు కదా, పిల్లలకు ఆశ ఉంటుంది కదరా. ఆశను ఏం చేసామంటే 500 వాళ్ళ చేతికి ఇచ్చేసి, అక్కడ వాళ్ళకి ఏదైతే నీడీ ఉంటుందో, సబ్బులా లేకుంటే ఆయిలా, బిస్కెట్ ప్యాకెట్లా, బ్రెడ్ ప్యాకెట్లా, ఆ ఖర్చుతోటి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేయండి అండి. అవన్నీ మనకు బ్లెస్సింగ్స్, మన పిల్లలకు బ్లెస్సింగ్స్ అవు. లేదు మన ఇంటి పక్కనే ఉంటారు చాలామంది పేదవాళ్ళు, మనం ఎక్కడికో వెళ్ళక్కర్లా. వాళ్ళకి ఏదన్నా కావాల్సినటువంటివి చిన్న చిన్నవి, మీకు ఉన్నదాన్ని లేని దాన్ని తీసుకొచ్చి ఇవ్వమంటలా, ఉన్నదానిలో కొంత వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉండండి. అవన్నీ కూడా మనకి ఎప్పుడు బ్లెస్సింగ్స్గా ఉంటాయి. మనము మన పిల్లలు అందరూ కూడా చక్కగా దేవుడి దయ వల్ల మంచిగా పైకి వస్తారు. అన్నిటినీ గుర్తుపెట్టుకుని చక్కగా మరి మమ్మల్ని అందరిని ఆహ్వానించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మాస్టర్ లేరు కాబట్టి ఆయన ఉంటే ఏం చెప్పేవాళ్ళు నాకైతే తెలియదు, కానీ ఆయన ఫుల్ఫిల్ చేయడం కోసమని వచ్చా. అర్థమైందా?
నేను మీ సబ్జెక్ట్కి రాలేదు, మీ క్లాస్తో అసలు టచ్ లేదు, కానీ మాస్టర్ లేరు కాబట్టి కాసేపు 2 నిమిషాలు మీతో మాట్లాడాలని చెప్పేసి వచ్చాను. నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకనూ మంచిగా అభివృద్ధి చెందాలని, మీరు మీ పిల్లలతోటి కుటుంబాలతోటి చక్కగా హ్యాపీగా సంతోషంగా జీవించాలని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.